పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్న తగ్గేదేలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో తెలుసు కదండి, నా పేరు కింగ్ సతీష్. మ్యాటర్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా అల్లు అర్జున్ గారు ప్రయత్నిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ కి ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ గారి ద్వారా, నాగబాబు గారి ద్వారా, అల్లు అరవింద్ గారి ద్వారా, ఇంకా రకరకాల హరీష్ శంకర్ ద్వారా, ఇలా ఎన్ని రకాల ప్రయత్నాలు ఉంటాయో అవన్నీ కూడా మన అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ 2 సార్లు వచ్చి వెళ్ళినా కూడా అల్లు అర్జున్ కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. అలాగే అల్లు అర్జునే మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ లో కలుద్దాం అనుకున్న, అక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ని కలవడానికి ఇష్టపడట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని అంటే సింపుల్ అండి. పవన్ కళ్యాణ్ గారు మన చిరంజీవి గారు అంత మంచోడు కాదు. ఇంకా చెప్పాలంటే మన చిరంజీవి గారు అంత అమాయకుడు కాదు. మన చిరంజీవి గారు ఎలాంటి వారు అంటే కొబ్బరికాయ టైప్. కొబ్బరికాయ తల నరికినా కూడా చల్లని నీళ్ళు వేస్తుంది కానీ పగ పెంచుకోదు. చిరంజీవి గారు కూడా అంతే. ఆయన ఎంత అవమానించినా, ఎంత చీప్ గా తీసి పడేసినా, ఎవరికైనా అవసరం ఉంది అంటే నేనున్నాను అని కారు కట్టుకుని వెళ్ళిపోతాడు. కాస్ట్లీ కారు, 6 కోట్ల కారు కట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు తగ్గేదేలే టైప్ అనమాట. సో వీళ్ళందరూ ఈ అల్లు బ్యాచ్ అంతా కూడా అవసరం వెళ్ళేలాగా రంగులు మార్చే టైప్. వాళ్ళ అవసరానికి ఎంతైనా దిగజారుతారు, అవసరం తీరిపోతే ఆతి ముక్కలా తీసి పాడేస్తారు. ఇదంతా కూడా మనము గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నాడు అల్లు అర్జున్ అంటే మీ అందరికీ తెలిసిందే. సంజయ్ థియేటర్ లో జరిగిన ఒక మరణం వల్ల ఇన్కేస్ ఆ బాబుకి కూడా మళ్ళీ ఏదైనా అయితే ఆ కేసు చాలా పెద్దగా అయ్యి, సో మళ్ళా కేసుల్లో ఇరుక్కోవాలి. ఆల్రెడీ 14 రోజులు శిక్ష అనేది ఉంది. అది ఎక్కడ పొడిగిస్తారో ఏమైందో అనే టెన్షన్, భయం అనేది వాళ్ళకు ఉంది. ఎందుకంటే మాకేంటి, మేము తోపులు అని గర్వం ఉండేది కదా. ఒక రోజు నైట్ జైల్లో ఉండేసరికి అంతా కూడా దిగిపోయింది. ఒక సాధారణ ఖైదీని ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లాంటి ట్రీట్మెంటే అనుభవించాడు కాబట్టి ఆ పొగరంతా తగ్గిపోయి, ఇన్నాళ్ళు ఎవరినైతే ఆతుముక్కల్లో తీసి పడేసారో ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. మనం ఆల్రెడీ చూసాం చిరంజీవి గారి ఇంటికి చిరంజీవిని కలవడం. నాగబాబు గారి గురించి అసలు పట్టించుకోవడం లేదు అల్లు బ్యాచ్ ఎవరు కూడా. అలాంటిది నాగబాబు గారి ఇంటికి కూడా వెళ్ళి నాగబాబు గారి చేతులు పట్టుకుని బతిమాలలో అనేది మనం ఆల్రెడీ చూసాము. సో ఈ భయం అనేది ఒకటి పట్టుకుంది, ఏమైపోద్దిరా బాబు ఏమైపోద్దా అని. సో పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం, పైగా మోడీకి కూడా డైరెక్ట్ వెళ్ళి కలిసి ఒక మాట చెప్పగలే రేంజ్ ఉన్న స్టార్ అయిన. సో అలాంటి వాళ్ళది సపోర్ట్ ఉంటే మనకేం కాదు అనేసి పవన్ కళ్యాణ్ గారిని బుట్టలో వేసుకోవడానికి ఇది పక్క మన అల్లుమా వేసిన స్కెచ్. సో ఈ స్కెచ్లు, ఇలాంటి రాజకీయాలు తెలియకుండానే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ లో లేరు కదా. ఇలాంటి అన్ని ఆయనకి ముందే తెలుసు. వేలేసిన స్కెచ్ కి రివర్స్ స్కెచ్ ఎలా వేయాలో కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇన్కేస్ ఇస్తాడేమో మన చిరంజీవి గారి ప్రజర్మల్లో మొహమాటానికో తప్పకో. బట్ ఒక ఫ్యాన్ గా, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేనైతే అస్సలు ఇష్టపడినా ఇలాంటి వాటికి. ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే రాజకీయ నాయకుడిగా కానీ ఒక మనిషిగా కానీ ముందుకెళ్తారు. కొంతమందిని ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ వరకు ఉంచాలి. మన చిరంజీవి గారు అంటే చెప్పాను కదా, అమాయకం అనుకోండి, మొహమాటం అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ స్టైల్లోనే తగ్గేదేలే అనుకుంటూ తగ్గడు, తగ్గొద్దు, తగ్గకూడదు కూడా. చూద్దాం ఏమవుతుందో. నేనైతే ఒక ఫ్యాన్ గా ఖచ్చితంగా కలవద్దు, కలవకూడదు అని కోరుకుంటాను. ఎందుకురా బాబు అల్లు అర్జున్ గారు ఏం తప్పు చేశారు, తప్పిట్లాంటికి ఆయనకి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. ఎవరిది ఆడది, ఎవరి బాధ వాళ్ళది. తప్పు చేశారా లేదా అంటే పోలీసులు రావద్దు అని చెప్తున్న దోలెక్కి వచ్చి ఒకరి మరణానికి కారణం అయ్యారు. ఆయన రాకపోతే ఆ తొక్కిసలాటే జరిగేది కాదు, ఆవిడ చచ్చిపోయేది కాదు, ఆ పిల్లోడికి ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఆ పిల్లోడు ఇంకా హాస్పిటల్లో కొట్టిపెట్టలాడుతున్న ఒక్క రోజైనా చూడడానికి వెళ్ళారా వీళ్ళు? ఒక వీడియో ముష్టేసినట్టు ఒక 2 నిమిషాల వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేశారు. 25 లక్షలు ముష్టేశారు. 300 కోట్లు తీసుకునే హీరో 25 లక్షలు ఇచ్చేది ఒక కుటుంబానికి, అది కూడా ఇద్దరు చావు బతుకుల్లో ఉంటే. దగ్గరుండి ఆ పిల్లోడికి ఆ పిల్లోడికి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. దగ్గరుండి ఆ పిల్లోడిని చూస్తే ఏమో మెడిసిన్ పని చేయింది. ఆడికి ఆ ఆనందంలో ఆ పిల్లోడికి ఇతను చూసానని ఆనందంలో కోలుకునేవాడేమో. అట్లాంటి ప్రయత్నాలు చేశారు. లేదు, మన మీడియా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఫోర్స్ చేయబట్టి ఆ 2 నిమిషాల వీడియో పెట్టి నేను వాళ్ళ కుటుంబానికి సాయంగా ఉంటానని చెప్పారు తప్ప వీళ్ళు. లేకపోతే మీకు సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే వీళ్ళు అదే పటాకులు కాల్చుకొని ఫంక్షన్ పెట్టుకున్నారు ఇంట్లో. ఇదంతా మనకు తెలియని విషయమా? అంతా చూస్తూనే ఉన్నాం కదా. వీళ్ళు అవసరమే తగ్గట్టు రంగులు మార్చే టైపు. సో ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ పాజిటివ్ గా ఆలోచిస్తే మనమే నష్టపోతాం. అది నా ఒపీనియన్. అదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటా మరి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. బాయ్.